ఈరోజు దేవుని వాక్యము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీదుట నిలవలేకయుండును. ఇక్కడ యెహోషువను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు ఇశ్రాయేలీయులందరినీ మోషే నడిపిస్తూ వచ్చినాడు నాయకుడిగా. మోషే చనిపోయిన తర్వాత ఆ బాధ్యత యెహోషువకు అప్పగించిన క్రమంలో దేవుడు యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడండి. ఈ వాగ్దానము మోషేకు నేను ఏ విధంగా అయితే తోడై నడిపించానో నిన్ను కూడా ఆ విధంగానే నడిపిస్తానని వాగ్దానించడం జరిగింది. బహుశా మోషే గురించి మనకందరికీ సుపరిచితమే కదండి. మిక్కిలి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే బిరుదును పొందుకున్నాడు. ముఖాముఖిగా దేవునితో మాట్లాడినవాడు. అటువంటి అతనే మరి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే క్రమంలో ఎంతగానో విసుగు చెందుతూ వచ్చినాడు కదండి. విసిగిస్తూ వచ్చినారు, సతాయిస్తూ వచ్చినారు. ఎన్నో మాటలు, ఎన్నో సనుగులు కదండి. అవన్నీ యెహోషువ చూశాడు. కాబట్టే బహుశా ఆయనలో భయం ఉందేమో. అందుకే ఈ వాగ్దానం ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే అనేక సార్లు ధైర్యంగా ఉండము, నిబ్బరముగా ఉండము అనేది దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడంటే ఆయనలో కొంత భయం ఉంది. మరి యెహోషువకు చేసిన ఈ వాగ్దానము మనం ఎలా అన్వయించుకోవాలని చూస్తే మనం కూడా ఏదో ఒక టైంలో ఈ వాగ్దానము చదువుతూనే ఉంటాము. చదివినప్పుడు మనసు ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. నా ఎదుట ఏ మనుషుడు కూడా నిలవలేడట అని సంతోషిస్తూ ఉంటాం. కానీ యెహోషువ గురించి మనకందరికీ సుపరిచితమే కదండి. యెహోషువ కాలేబులు తప్ప కనాను దేశంలోకి ఎవ్వరూ ప్రవేశించలేదట. నిండు మనసుతోటి దేవుణ్ణి హద్దుకున్నారు, దేవుని మీద నమ్మకం ఉంచారు. కాబట్టే వారిద్దరు మాత్రమే కనాను దేశంలో ప్రవేశించడం మనకందరికీ సుపరిచితమే. మరి 7 రకాల జనాంగాలను జయించడానికి దేవుడు నడిపించడంటే ఎంతగా లోబడి ఉంటాడండి యెహోషువ. యెహోషువ ఎంతగా లోబడి ఉండి దేవుడి మాటను తూచ తప్పకుండా పాటిస్తే 7 రకాల జనాంగాలను జయించి ఏ మనుషుడు కూడా ఆయన ఎదుట నిలవలేకుండా దేవుడు చేసి ఆ కనాను దేశంలోకి ఇశ్రాయేలు ప్రజల్ని ప్రవేశపెడుతూ వచ్చినాడండి ఒక నాయకుడిగా. కాబట్టి మన జీవితాలలో ఎన్నో రావచ్చు, వ్యతిరేక పరిస్థితులు రావచ్చు. కానీ యెహోషువ వలె మనము కూడా నిండు మనసుతోటి దేవుడి మీద నమ్మిక ఉంచి మనకు వస్తున్న ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పగించి ముందు కొనసాగవలనని, అట్లా కొనసాగినప్పుడు మాత్రమే ఈ వాగ్దానం ఎడల నెరవేర్చబడుతుందని మరొకసారి ఈ వాగ్దానం ద్వారా యెహోషువను ఎగ్జాంపుల్గా మన ముందుంచి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎన్నో రకాల వాగ్దానాలు పొందుకున్నప్పటికీ ఈ వాగ్దానం ప్రత్యేకత ఏమిటంటే మనము ఎలాంటి శోధనలు గుండా వెళ్తున్నప్పటికీ, మన పరిస్థితులన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మనము యెహోషువ వలె ప్రార్థనాపరులుగా మనల్ని మనం తగ్గించుకునేవారుగా దేవుని మాట కట్టుబడి నిండు మనసుతో దేవుడిని వెంబడించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడుతుందని ప్రభు ఈ దినమున సెలవిస్తుండగా ఆ విధంగా మరి దేవుడి మీద ఆధారపడి ఈ వాగ్దానంను మనము స్వతంత్రించుకునే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆమేన్.